తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి కంట అర్హులున్న నాయకులు ఎవరున్నారు చెప్పండి. మీరు అడుగుతున్నారు కదా ముఖ్యమంత్రి అని అడిగేటప్పుడు, ఆయనకంటే అర్హులైన నాయకుడు ఎవరున్నాడు? ఈవేళ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్. యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి మొన్న అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు నారా లోకేష్. ఈవేళ 1 కోటి కార్యకర్తలను మెంబర్షిప్ చేసిన నాయకుడు లోకేష్. 9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన నాయకుడు లోకేష్. అంటే ఆయన పరిణితి చెంది అడుగడుగు ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుకుంటా, ఆయన చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా నేను మాట్లాడట్లేదు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 13-14 సంవత్సరాల నుంచి ఈ పార్టీని కొన్ని రోజులు బ్యాక్ ఎండ్ నుండి నడిపించి తర్వాత ఫ్రంట్కి వచ్చి ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. అయినే ఈ రాష్ట్రానికి మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పరిపాలించే అర్హత ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. మీరు అడిగింది చూసారా, ఇంత మించి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు. మా పార్టీలో భవిష్యత్తులో ఇస్తారు, అది ఎప్పుడు చేయాలి ముఖ్యమంత్రి, ఎప్పుడు చేయకూడదు, కార్యకర్తల అభీష్టం ఎప్పుడు నెరవేర్చాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఈవేళ ఒక స్టెప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఈవేళ పార్టీ పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా మా భవిష్యత్ నాయకుడు మా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారే పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. అది ఎప్పుడు నిర్ణయించాలి, కార్యకర్తల కోరిక ఎలాగ నిర్ణయించాలి అన్నది కార్యకర్తల అభీష్టం మేరకు మా నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారి నిర్ణయం మేరకు జరుగుద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా పార్టీగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము కోరుకుంటాం, మా యువ నాయకుడు కావాలని కోరుకుంటాం. తప్పని లేదు, ప్రతి పార్టీ కోరుకుంటారు. ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ నాయకుడు కావాలని కోరుకుంటారు. అదే తెలుగుదేశం పార్టీకి ఇంత కష్టపడి పనిచేసిన నాయకుడు నారా లోకేష్ గారు. అటువంటి నారా లోకేష్ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని కార్యకర్తలు కోరుకోవడంలో తప్పలేదు, అందరి మనసులో కూడా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.